ఈ కూడికలకు 3 దినాల కూడికలకు చివరి కూడికగా మనం చేరువచ్చి ఉన్నాం కనుక కొంత వాక్యమును కొంత సాక్ష్యమును మనం వింటాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం కనుక దేవునికి అనుకూలంగా మీ మనసులను సిద్ధపరచుకోండి. దేవుడు మరి మనతో మాట్లాడటకు సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఆ మాట చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మన అంశం 2 కొరింథీ 6వ అధ్యాయం. చదవగలిగిన వారందరూ దేవుని యొక్క వాక్యము తీసి చూసి వాక్యం బిగ్గరగా చదవమని మనవి చేస్తున్నాం. అనుకూల సమయమందు నీ మనవి ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసుకుంటా. ప్రేమగల పరలోకపు తండ్రి, మహిమాపూర్ణుడైన దేవ, మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన రక్షకుని నామం పేరిట చేరి ప్రభువా, మీ సన్నిధిని ఎలాగున మేము కూడుకొనుటకు ఇచ్చిన ఆధిక్యతకై స్తోత్రాలు. ప్రభువా, ఈ దినము చూడలేక ఎంతోమంది ఇప్పటికే లోకం విడిచారు. ప్రభువా, ఎప్పుడు ఏ రీతిగా ఈ భూమిని మేము విడవలసి ఉన్నదో ప్రభువా మేము ఎరగము. మా కాలగతులు మీ స్వాధీనములో ఉన్నాయి. అయితే మానవుడు నశించుటకు ఇష్టము లేని దేవుడవై ప్రభువా, పరలోకము నుండి భూలోకానికి వచ్చి కలువరి శిలువలో రక్షణను సిద్ధపరిచి ప్రతి పాపికి ప్రతి మానవునికి ఈ రక్షణను అనుగ్రహించాలని ఉచితముగా మీ అనాదికాల సంకల్పమును బట్టి స్తోత్రాలు. మీ కుమారుని శిలువకు చిత్రవద గావించబడుట ద్వారా ప్రభువా, కార్చిన ప్రశస్త రక్తములో మా ప్రతివిధ పాపమును కడిగి ప్రభువా, మీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని అంగీకరించుకున్నందుకై స్తోత్రాలు. ప్రభువా, అట్టి రక్షణ పొందుకున్న మమ్ములను మీ నిత్యత్వం కొరకై తీసుకుని వెళ్ళుటకు త్వరలో రాబోతున్నందుకై స్తోత్రాలు. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో వారు కూడా రక్షణ పొందాలని ప్రేమించిన దేవుడవై మా ప్రభువా, కొలకలూరులో మీరు ఏర్పాటు చేసుకున్న బేతేలును పరిశుద్ధులను ఆధారము చేసుకొని ఈ చిన్న మందను ఆధారము చేసుకొని ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కూడికలకై స్తోత్రాలు. ప్రభువా, ఇదే రక్షణ దినమని మీరు మాట్లాడుటకు ఇష్టపడినందుకై స్తోత్రాలు. ప్రభువా, ఈ దినము కూడా ఈ చివరి కూడికలో ప్రభువా, ఇంకెవరైతే మీ వాక్యము ద్వారా దర్శించబడాలని ఉన్నారో, ఇంకా ఎవరైతే మీ వాక్యము ద్వారా సరిచేయబడవలనని ఉన్నారో అట్టి ప్రభువా, మీ ప్రజలను దర్శించి మహిమ పొందండి. మీ సేవకుడు వచ్చివాడు బలహీనుడని మీ సన్నిధికి వస్తూ మీ పాదముల చెంత అప్పగించుకొనుచు ఉన్నాను. నన్ను మరుగుపరిచి మీ వాక్కును బయలువెళ్ళింప చేయండి. మీ రక్త ప్రోక్షణ కోరుకుంటూ ఇక్కడ చేరువచ్చిన మమ్మల్ని అందరినీ ఈ స్థలాన్ని మీ రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకుంటున్నా. సహాయం చేసి మహిమ పొందమని ఈ శబ్దాంతరం ద్వారా వినుచున్న వారిలో కూడా మీ రక్షణ కార్యము జరిగించి వారిని కూడా పరలోకానికి సిద్ధపరచమని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాం. ఆయా స్థలాల నుంచి ఆయా రీతులుగా ప్రయాసపడి వచ్చిన మా ప్రియ సహోదరులు దైవ సేవకులను బట్టి పరిశుద్ధులను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాం. మాకు కావలసినటువంటి ఎవరి భాగము వారికి మీరు పంచిపెట్టగల దేవుడు అని స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. చాలామంది రక్షణ అంటే వెనకంజ వేస్తారు. మరి కొంతమంది ఈ రక్షణను వారు నీతి క్రియల్లో ఎతుక్కుంటారు. మేమేం తప్పు చేశాం, మేమేం పాపం చేశాం, మాకెందుకు ఈ రక్షణ అని చెప్పుకుంటారు. ప్రియులారా, ఇది దేవుని రక్షణ గనుక ఈ రక్షణ మనము చేసే నీతి క్రియల్లో లేదు. ఇది దేవుని రక్షణ గనుక ఈ రక్షణ మనము కలిగి ఉండే భక్తి జీవితంలో కూడా లేదు. ఇది ఖచ్చితంగా ప్రతి మానవుడు పొందుకోవలసిన రక్షణ, స్వీకరించవలసిన రక్షణ, అనుభవించవలసిన రక్షణ. గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వాక్యములో ఒక వ్యక్తి ఉన్నాడు, ఎంతో భయభక్తులు కలిగినటువంటి వాడు. ఇక నేను కలిగి ఉన్న భయభక్తులు నాకు చాలు అనుకున్నాడు. ఇక ఈ నీతి, ఈ భక్తితో నేను దేవుని యొద్దకు వెళతాను అనుకున్నాడు. భక్తి జీవితాన్ని అలవర్చుకున్నాడు. ఆయన భయభక్తులు కలిగి ఉండటం దేవుడు కూడా ఎరిగాడు. అయితే ఈ భయభక్తులు నిత్యత్వానికి సరిపోయినవి కావు. రండి ఆ మాట చదువుకుంటాం. దేవుని యొక్క వాక్యంలో అపోస్తల కార్యములు 11వ అధ్యాయం, అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 14వ వచనం. అపోస్తల కార్యములు 11:14. చూడండి, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు మీతో చెప్పునని మైక్ తీసుకు ఎక్కడ తెలిపాడు ఈ సంగతి? 10వ అధ్యాయం, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం చదవండి. దేవుని యొక్క వాక్యంలో 4వ వచనం. తేరి చూచి ఏమని అడిగాను? జ్ఞాపకార్థముగా చేరినవి. చదవండి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి స్విచ్ చేయండి. పేతురు 2 చిచ్చులు ఉంటాయి పైన. పేతురను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చాలు. ప్రియులారా, మనకందరికి తెలుసు, క్రైస్తవ లోకానికి పరిచయమైనటువంటి వాక్య భాగమే కనుక ఇక్కడ కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు ఉన్నాడు. కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు. రండి చదువుకుంటాం మొదటి నుండి. ఇటలయ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. ఎవరంటే ఈయన భక్తిపరుడు. ఈ భూమి మీద వైకుంఠం చేరటానికి, పరలోకం చేరటానికి, మోక్షములో చేరటానికి మానవులు అనేకమైనటువంటి భక్తి కార్యకలాపాలు చేస్తున్నారు. అనేకమైనటువంటి భక్తి రకరకాల. అందుకే మన పాటల పుస్తకంలో ఉన్న కొన్న పరలోకము చేరవు
కాగా మిత్రుడా నీ పాపముల ఇవన్నీ భక్తి వేషాలే. ఈ భక్తి వేషాలు నిత్యత్వానికి చేర్చవు. ఇది కూడా భక్తి వేషమే. ఇటలియా పటాలమనబడిన పటాలములో శతాధిపతి అని ఒక కొర్నేలి అని ఒకడు భక్తిపరుడుండెను. ఆ భక్తిపరుడు గురించి ఇందాక చదువుకున్నాం. మీరు ఏ విధముగా రక్షణ పొందవలెనో అతడు మీకు బోధిస్తాడు. అతన్ని పిలిపించు. అప్పుడు కొర్నేలి అనుకున్నాడు, మరి నేను కలిగి ఉన్న ఈ భక్తి వేషం, నేను కలిగి ఉన్న ఈ భక్తి, ఇది నన్ను నిత్యత్వానికి చేర్చదా? సరిపోదు, సరిపోదు. చదవండి కిందికి 10వ అధ్యాయం. మొట్టమొదటిదిగా భక్తి జీవితము నిత్యత్వాన్ని చేర్చదు. గుర్తుపెట్టుకో, భక్తి జీవితము పరలోకానికి చేర్చదు. రక్షణ అనేది ఖచ్చితము. ప్రతి పాపికి రక్షణ కావాలి. ప్రతి మానవునికి యేసు ప్రభు ఇచ్చే రక్షణ కావాలి. ప్రతి మానవుడు యేసు నామమున రక్షణ పొందాలి. ఇది తథ్యం, ఇది ఖచ్చితం. రండి చదవండి, అదే వచనం. ఒక్క భక్తే కాదండి, దేవుని యందు ఇంటి వారందరితో కూడా భయభక్తులు. మొదటిదిగా భక్తే చూశాం, ఇప్పుడు అది కూడా కాదు, ఇంకోటి కలిసింది భయం. దేవుడంటే భయం కూడా ఉంది. చాలా మంది దేవునికి భయపడతారు, మంచిది. అది మసీదైనా, క్రైస్తవ దేవాలయమైనా, లేకపోతే హిందూ గుడి అయినా, ఆ గుడి తినక బాగానే కొంతమంది భుజాలు తడువుకుంటారు, దండం పెట్టుకుంటారు, నమస్కారం చేస్తారు. చాలు. చాలామంది ఆ రీతిగా ఇది సరిపోతుంది అనుకుంటారు, ఇది సరిపోద్ది అనుకుంటారు. ఒకసారి చాలా కాలం క్రితం, నేను చిన్నప్పుడు ఏదో స్థలంలో నుండి బస్సులు ఏమి లేవు, ఇప్పుడు బస్సులు ఏమి రావయ్యా, మీరు పోవాలంటే లారీ ఎక్కాల్సిందే అన్నారు. సరేనని లారీ వచ్చింది. లారీ ఆపితే వాళ్ళు కూడా అందరూ ఎక్కించుకోవట్లో ఒకళ్ళు ఎక్కించుకున్నారు. లారీ పోతా ఉంటే మార్గ మధ్యంలో రోడ్డు పక్కకు తీసి లారీ ఆపి ఆ డ్రైవర్ దిగెళ్ళి మళ్ళీ వచ్చా, దేవుడికి దండం పెట్టుకోవటానికి వెళ్ళొచ్చా అన్నాడు. దండం పెట్టుకునేది అంటే కొబ్బరికాయ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇంకోటి జరిగింది. ఆయన కాదు, కేంద్రం తీసిపోయాడు. నువ్వు రా కొబ్బరికాయ కొడదు కానీ. ఈ క్లీనర్ ఏమో కొబ్బరికాయ కొడితే ఆయన ఏం చేస్తున్నాడు? దండం పెట్టి. అబ్బా, ఈ భక్తి జాయింట్ అనమాట. చూసావు, ఆయన కొబ్బరికాయ కొట్టాడు, ఈయనేమో దండం పెట్టాడు. కొబ్బరికాయ కొట్టి మళ్ళీ ఆయన దండం పెట్టుకోటానికి లే, కొట్టి వెళ్ళిపోమన్నాడు అంతే. నువ్వు కొట్టి వెళ్ళిపో. ఎందుకు? కాయ నాదే, నువ్వు కొట్టి వెళ్ళిపో. కనుక చూడండి, దేవుడంటే ఎంత భయమో. ఆ అర్ధరాత్రి వేళ ఆ బండి అక్కడ ఆపి ఆ రీతిగా చేసి, ప్రియుడా మంచిదే, కానీ ఇది సరిపోదు. ఈ భక్తి సరిపోదు. భక్తి కలిగిన వాడంట. రెండవది భయభక్తులు కలిగిన వాడు. రండి అదే వచ్చింది, చదువుకుంటా. కిందకి చదవండి. ప్రజలకు బహుధర్మము చేయుచు దాన ధర్మాలు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చాలు. రక్షణ లేకుండా నువ్వు దాన ధర్మాలు చేసినా, రక్షణ లేకుండా నువ్వు ఏ దానం చేసినా, ప్రియుడా, నీ దాన ధర్మాలు నిత్యత్వానికి చేర్చవు. నీ దాన ధర్మాలు దేవుని నీతిని నెరవేర్చవు. దేవుని నీతిని నెరవేర్చవు. దాన ధర్మాలు చేయొద్దా ఏంటండి మరి అని అంటే చేయొద్దు అన్నావు అనుకో, దానం పొందుకునేవాడికి కోపం వస్తుంది. ఒరే పనికి మాలినోడ, నువ్వు ఎటు చేసేవాడిని అన్నా చేయనివని. మంచిదే, చేయాల, దాన ధర్మాలు చేయాలి, కానీ దేవుని నీతిని నెరవేర్చవు. రక్షణకు ఇది సరిపోదు. భక్తి కలిగిన వాడంట, భయభక్తులు కలిగిన వాడంట, ఇంకా ప్రజలకు బహుధర్మం చేయవాడు. ప్రజలకు బహుధర్మం చేయవాడు.
చూడండి, మానవుల యొక్క నీతి ధర్మాలు ఎలా ఉంటాయి అంటే, మన ఇంట్లో ముసలోళ్ళు, ఆప్తులు, అవసరతలో ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు. చూడం, వారు బ్రతికుండగా వారిని విడిచిపెడతాం. వారు పోయాక చూడు, ఇంకా వీళ్ళు పోయిన వాళ్ళకి చేసే ఏర్పాటు ఎంత అంత కాదు, ఏర్పాటు ఎంత అంత కాదు. ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడు. అట్టబట్టుకొని ఒక ఆయన అన్నాడు, ఒరే భాస్కరా, భాస్కర్ ఎవరనంటే మీరు కాదు, ఒరే భాస్కరా, మీ అమ్మ చచ్చిపోయినందుకు ఎంత ఖర్చు పెట్టావు కదరా. కాదురా, ఆమెకే ఆ డబ్బు ఖర్చు పెట్టి ఒక మనిషిని పెడితే ఇంకా 4 ఏళ్ళు బతికేదిరా. అర్థమైందా? ఏం చేస్తున్నాడంట? బహుధర్మము చేస్తున్నాడు. ప్రియులారా, రక్షణకి దాన ధర్మాలకి పొంతన లేదు. రక్షణకి దాన ధర్మాలకు సంబంధమే లేదు. లోకము చూసి మంచివాడు అనుకుంటుంది అంతే, అంతవరకే. మంచివాడు అనుకుంటుంది అంతే. ఇది లోక సంబంధమైన నీతి. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి పడిపోయాడు. మనం బైక్ మీదో, కారులోనో, బస్సులోనో పోతున్నాం. ఈ బస్సు ఆయన కూడా ఆపాడు. కానీ ఏం చేస్తాం మనం? అయ్యో చొచ్చొచ్చొచ్చు అంటే ఇక ఏం చెయ్యం, బస్సు పోద్ది. ఇక నీ నీతి అంతవరకే అనుకుంటావు అంతే. అయ్యో పాపం, అయ్యో ఎవరో ఇది అనుకుంటాం. పోనీ బస్సు ఆపిన డ్రైవర్ అన్నా దిగిపోయి ఆ బాడీని పక్కకు లాగుతాడా? అయ్యో అనుకుంటాడు, వెళ్ళిపోతాడు. అర్థమైందా? ప్రియుడా, ఇదొక దానం. అర్థమైందా? కనీసం చూడలేదు. కొర్నేలి అనే అతను ప్రజలకు బహుధర్మము చేస్తున్నాడు. ఎంత ఆస్తిపరుడో, ఎంత గొప్పవాడో, శతాధిపతి కదా, పటాలములో ధర్మము చేస్తున్నాడు. దాన ధర్మ కార్యాలు చేస్తున్నాడు. అటువంటి కొర్నేలితో అంటున్నాడు, నీవు రక్షణ పొందుటకు అతనిని పిలిపించు. నీవు రక్షణ పొందుటకు, చదవండి ఆ మాట, 11 నీవును 14. మాటల వలన రక్షణ పొందుదురు. ఏ మాటల వలన రక్షణ పొందుదురు? ఆ మాటలు అతడు నీతో చెప్పునని. అంటే నీవు కలిగి ఉన్న నీతిలో నీకు ఏమి లేదు, రక్షణ లేదు, చాలదు, సరిపోదు. నువ్వు చేసేవన్నీ జ్ఞాపకార్థంగా చేరే. ఎందుకంటే ఆయన చూసేవాడు, ఆయన వినేవాడు, ఆయన ఉన్నవాడు, ఆయన సజీవుడు. ఈ భూమి మీద మానవుడు ఏ దాన ధర్మం చేసినా, ఏ నీతి కార్యం చేసినా, ఏ అనీతి కార్యం చేసినా ఆయన చూస్తున్నాడు. ఆయనకు తెలుసు, ఆయనకు తెలియకుండా పోలేదు. అయితే నీవు నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొందవలెనో అవి నీతో చెప్పునని అతడు ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. చాలు. మనుషులు కాదు చెప్పింది ఈ వ్యక్తికి. మనుషులు చెబితే నమ్ముతారండి? పోవయ్యా, నేను ఇంతప్పటి నుంచి, బాల్య దినాల నుంచి మా దేవుడు మాకున్నాడు, మా పూజలు మాకున్నాయి, అసలు మేము ఏ పాపం చేయం, మేము దాన ధర్మాలు, ప్రజలకు నిత్యం దాన ధర్మాలు చేస్తూ ఉంటాం అని మనం మనుషులనైతే అస్సలు లెక్క చేయం. అందుకనే ఎవరైతే నమ్ముతాడో, ఎవరు చెప్తే వింటాడో ఆ వ్యక్తినే పంపాలని దేవుడు దూతను పంపించాడు. 3వ లక్ష్యం ఏంటంటే ఈయనలో ఉంది, దాన ధర్మాలు చేయటం. తర్వాత 4వది ఏంటంటే, చదవండి అదే మాట, ఎల్లప్పుడూ నువ్వు దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ మళ్ళీ దేవునికి ప్రార్థన చేయవాడు. లెగిస్తే ప్రార్థన. చాలా మంది మనం కూడా చూస్తూ ఉంటాం మన కుటుంబాల్లో, వాడికి రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు వాళ్ళకి, కానీ ప్రార్థన చేసుకుంటారు. విజయవాడ గాంధీ హాస్పిటల్లో మా రెండో అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు. అదే మా ఊరు నుంచి ఇంకొక అబ్బాయి కూడా అదే హాస్పిటల్లో మా అన్నయ్య బెడ్ అమ్మటున్నారు. ఈ సిస్టర్స్ పోయారు, ప్రభువుని ఎరిగిన వాళ్ళు, ప్రార్థన చేయటానికి హాస్పిటల్కి. అప్పుడు వాళ్ళు 2 మాటలు, అయ్యా ప్రభువుని ఎరిగావా,
అది ఇది సంగతి అని చెప్పేసి మా ఊరతన్ని పక్క బిడ్డ అతన్ని అడుగుతున్నారు ఈ సిస్టర్స్. ప్రార్థన చేసుకుంటున్నావా, ప్రభుని నమ్ముకున్నావా? అన్నాడు. మరి ప్రార్థన చేసుకుంటున్నావంటే ఎప్పుడెప్పుడు చేసుకుంటున్నావు అన్నాడు. ఎప్పుడెప్పుడు చేసుకుంటున్నావు అంటే పక్కన మా అమ్మ ఉంది. నువ్వు ఎప్పుడెప్పుడు చేసుకుంటున్నావని నిన్ను అడిగితే నువ్వు చెప్పాలి. వాడి అంటనే బెడ్ మీద నుండి అప్పా అంటున్నాడు. ఏందయ్యా అంది మా అమ్మ. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నేను కళ్ళు మూసుకోవట్లా? అదిగో నేను కళ్ళు మూసుకుంటున్నానుగా. చాలా మంది విశ్వాసులు దేవుని బిడ్డలని చెప్పుకునే వారి యొక్క ప్రార్థన ఊరికే కళ్ళు మూసుకోవటం వరకే సరిపోతుంది, కానీ నీ ప్రార్థన దేనికి పనికి రావట్లేదు. నీ ప్రార్థన నీకు ఉపయోగపడట్లేదు. నీ ప్రార్థన వల్ల ఏ సహాయం నీకు కలగట్లేదు. గుర్తుపెట్టుకో. చాలామంది దాంతో సరిపుచ్చుకుంటారు. ప్రార్థన చేసుకున్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా అని. అతడు కూడా అదే పనిలో ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, బలం ఉండాలంటే నీకేం కలగాలి? రక్షణ కలగాలి. నువ్వు మారుమనసు పొందాలి. నువ్వు పాపివని ఎరగాలి. నీ పాపములు ఒప్పుకోవాలి. పాపములు విడిచిపెట్టాలి. పరిశుద్ధతలోనికి రావాలి. యేసుప్రభు రక్తం ద్వారా నువ్వు కడగబడాలి, విమోచించబడాలి. అప్పుడే నీ ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, లోక సంబంధమైన నీతిలో రక్షణ వెతుక్కుంటే లేదు. దాన ధర్మాల్లో రక్షణ లేదు. భక్తి జీవితంలో రక్షణ లేని ప్రార్థనలో రక్షణ లేదు, మేలు లేదు. రక్షణ పొందకుండా ప్రార్థనలో అతడు ప్రార్థన చేయవాడు. తర్వాత 5వది, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దర్శనం కూడా పొందాడు. మేము దర్శనాలు చెబుతాం రండి అంటారు. దర్శనాలు చెప్తాం, దర్శనం పొంది మాకు కనపడతాడు కూడా. ఎవరు? అసలు మా మీదకు కూడా వస్తాడు, ఆమె మీదకు వస్తాడు. ఎప్పుడు ఆమె మీదకు వస్తాడంట. చాలా మంది ప్రజలను మభ్యపెట్టడానికి, మాయమాటలు చెప్పడానికి దర్శనాలని చాలా మంది కొన్ని ఊర్లే ప్రయాణం చేసిపోతున్నారు. అక్కడ దర్శనం చూసి చెబుతారంటే దర్శనాలు పొందేవాడికే ఏమి లేదంట, రక్షణ లేదు. అర్థమైందా? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా గ్రహించావా? ఎప్పుడైనా తెలుసుకున్నావా? దర్శనాలు పొందుతున్నారని వారు దేవుని బిడ్డలని అనుకొని మోసపోతున్నావేమో చూసుకో. నాకు దర్శనం వస్తుంది, నాకు ముందే తెలుస్తుంది అనుకొని దానితో సరిపెట్టుకుంటున్నావా? లేదు. అది సరిపోదు. కనుక అతడు దర్శనములు పొందుతున్నాడు. ఇప్పుడే వ్రాయబడింది. ఇంకెన్ని దర్శనాలు పొందాడో. తర్వాత 6వ చదవండి. అతడు దూత వైపు తేరి 10వ అధ్యాయం 22వ వచనం. 10:22. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. ఎవరంటే ఈయన నీతిమంతుడండి. దానికంటే మంచి పేరు కంటే ఇది జాలిక. అన్నిటికీ ఇదే సరిపోయింది. ఏమంటున్నాడు? నీతిమంతునికే ఏమి లేదు, రక్షణ లేదు. నీతిమంతునికే రక్షణ లేదు. ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే నీ ఆత్మీయ జీవితంలో నీకు రక్షణ ఉందో లేదో చూసుకో. చాలు, లేదనుకుంటే సాయం చేస్తాడు. సరిపోదు. పరలోకం చేరవని నిన్ను నిత్యత్వానికి చేర్చవు. ఖచ్చితంగా నీ పాపాల విషయమై నువ్వు పశ్చాత్తాపడాలి. ఖచ్చితంగా నువ్వు పాపివని నువ్వు గుర్తెరగాలి. పాపముతో పుట్టావని నువ్వు ఎరగాలి. ప్రతి మనుషుని మీద 3 రకాలైన పాపాలు మోపబడ్డాయి. చెప్పండి. 1,
జన్మ పాపము. జన్మ పాపము. 2 కర్మ పాపము. కర్మ పాపము. 3 మాకేం తెలుసు వెదర్, నువ్వే చెప్పు. పాపమైతే చేయటం వచ్చు కానీ మనల్ని ఎన్ని రకాలైన పాపములు ఈడ్చుకుపోతున్నాయి అనేది మనకి తెలియదు. మూడిటికి రెఫరెన్స్లు ఉన్నాయి. క్రియల వలన కలుగుతున్న పాపము. రాత్రి చెప్పాం కదా, రాత్రి పొద్దున మేలైనది చేయనెరిగి ఉండి దానిని చేయకుండటమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇవన్నీ క్రియల వలన కలిగే పాపాలు. ఈ 3 రకాలైన పాపాలే మన మీద మోపబడతాయి. ఈ 3 రకాలైన పాపాలు నుండి మనలను విడిపిస్తుంది. ఈ 3 రకాలైన నువ్వు జన్మ పాపివి కనుకనే పాపము వలన వచ్చు జబ్బులను రక్షించుటకు వచ్చారు. కేవలం రక్షించుట కొరకు వచ్చిన వాడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారు. రక్షణ కొరకు వచ్చిన వాడు, రక్షించటానికి. రక్షణ అనేది మనకి మేలు, రక్షణ అనేది మనకి ఉత్తమం, అది ఉచితంగా ఇవ్వటానికి వచ్చాడు కనుక. ఎన్నోది? 6వది ఏ జీవితం అంటే అయింది? నీతిమంతుడు. మంచి పేరు అందరు చెప్పుకుంటున్నారు. అందరు చెప్పుకున్నా దేవుడు చెప్పుకోవాలి. అందరేమో మంచోడు అని చెప్తుంటే దేవుడు దూతను పంపించి అంటున్నాడు, ఓ కొర్నేలి అతన్ని పిలిపించు, నువ్వు ఏ విషయంలో రక్షణ పొందాలో ఆ విషయం నీకు బోధిస్తాడు. మరి రోజు నా ఇంటి చుట్టూ తిరిగేవాళ్ళు నువ్వు మంచోడు అని పొగుడుతూ నువ్వు ఇచ్చే దాన ధర్మాలు తీసుకొని నువ్వు పెట్టే తినిపోతారు. నీతిమంతుడైన దేవుడు ఇన్ని నీతి కార్యాలు చేస్తున్నా నువ్వు నశించకూడదని, నువ్వు రక్షణ పొందాలని దేవుడు తన దూతను పంపించి అదిగో ఆయన పిలిపించుకో, అతడు నువ్వు రక్షణ పొందటానికి సంగతి బోధిస్తాడు. ఇంకా కొర్నేలి గజ వణిగిపోయాడు. దేవుని దూతే, సాక్షాత్తు దేవుని దూతే వచ్చి నాతో మాట్లాడుతుంది. ఆ దర్శనం చూసి ఆ స్వరము విని భయపడిపోయి వణికిపోయి తన ఇంటి వారితో ఇంకా 10 మందిని పిలిపించుకొని ఎవరినైతే ప్రభు పిలిపించమన్నాడో దూత చెప్పిందో ఆ వ్యక్తికి కబురు పంపాడు. వాళ్ళు వచ్చేసరికి కొన్ని దినాలు పట్టింది. వారు వచ్చే వరకు వీరు వేచి ఉన్నారు. 2 మాటలు చదువుకొని ముందుకు పోతాం. అపోస్తల కార్యములు కింద ఉంటుంది చూడండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 71 మనుషులను పంపి 5వ వచనం నుండి. ఇప్పుడు నీవు ఎప్పేక మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించము. అతడు సముద్రపు ధరనున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని ఎప్పేకు పంపాను. పోయి పిలుచుకురండి అంటే ఆయన ఇంటిలో ఎవరుండారంట? పనివారిని పంపించాడు. వాళ్ళు పోయి అక్కడ వారు ఎతుకుతూ ఉంటే మరునాడు వారు ప్రయాణమై పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాను. అప్పుడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరెను.
ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడి 4 చెంగులు పెట్టి దుప్పబడిన యొక్క దుప్పటి పెద్ద దుప్పటి వంటి యొక్క విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుట చూచెను. అందులో భూమి యందు సకల విధమైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. ఆ దర్శనంలో చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు ఆ 4 చెంగులు పట్టిన దుప్పట్లో ఉండి, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ దర్శనంలో వచ్చిన దూత అంటున్నాడు, లేచి నువ్వు వాటిని చంపుకొని తిను, లేచి వాటిని చంపుకొని తిను. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా పేతురు? అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను తినలేదని చెప్పగా ఉండని చెప్పాడు. నిషిద్ధమైంది అపవిత్రమైందని. నిషిద్ధమైనది అపవిత్రమైనదని నాకు తెలియదా? సృష్టించిన వాడను నేను కానా? నువ్వు నా భక్తుడు కాదా? నీవు నేను ఏర్పరచుకున్నవాడివి కాదా? నేను పెట్టింది తినవా? అందుకంటాడు, దేవుడు పవిత్రపరిచిన దానిని నీవు నిషిద్ధమైనదని, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిని ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగ ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడెను. ఇది దర్శనం. అక్కడేమో సాక్షాత్తు అక్షరానుసారముగా ఎప్పేకు మనుషులను పంపు, అక్కడ సీమోను ఉంటాడు, పిలిపించుకో, రక్షణ పొందటానికి అన్ని విషయాలు నీకు బోధిస్తాడని కొర్నేలికి దర్శనం. ఈ కొర్నేలికి వాక్యం చెప్పటానికి, ఈ కొర్నేలికి రక్షణ సువార్త ప్రకటించటానికి పేతురును పంపటానికి పేతురుకేమో 4 చెంగులు పట్టిన దుప్పటి దర్శనం. అంటే దీని భావం ఏంటో తెలుసా? పేతురు కొర్నేలికి సువార్త చెప్పుటకు యోగ్యుడు కాడు. అందుకే ప్రభు అన్నాడు, దేవుడు పవిత్రపరిచినవి నీవు నిషిద్ధమైనవని ఎంచవద్దని. కిందకు వస్తే దాని యొక్క భావం మనకి తేటపరచబడుతుంది. చదవండి కిందకి. పేతురు తన కలిగిన దర్శనం ఏమైండును అని తనలో తాను ఎటు తోచకుండగా కొన్నేళ్ళు పంపిన మనుషులు సీమోనీయులు ఏదని విచారించి తెలుసుకొని వాకిటి నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురును మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. ఆయన పైన ఉన్నాడు, ఎతికే వాళ్ళేమో కింద ఉన్నారు. ఆయన పైన ఉన్నాడు, ఎతికే వాళ్ళేమో కింద ఉన్నారు. వీళ్ళు ఎతుకుతూ ఉన్నారు. పేతురుతో ఆత్మ చెప్తుంది 3 మనుషులు కింద ఉన్నారు. చదవండి కిందకి. నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. రెండవసారి వాటిని చంపుకొని తినన్నాడు, నిషిద్ధమైంది అన్నాడు. 1 సారి 2 సార్లు 3 సార్లు అలాగ చెప్పిన తర్వాత దుప్పటి పైకి ఎత్తబడిపోయింది. ఇప్పుడు సాక్షాత్తుగా ప్రభు స్పష్టంగా ఏమంటున్నాడంటే, ఆత్మ ద్వారా సందేహింపక వారితో కూడా వెళ్ళు. సందేహింపక వారితో కూడా వెళ్ళు. చదవండి. నేను వారిని పంపినానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి లేకపోతే నమ్మడు. ఎందుకు? కొన్నిసార్లు మనం అంతే కదా. కొంతమంది ఆయా రీతులుగా అక్కర్లో అవసరతలో మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎరుచూపులు చూస్తాం వాళ్ళ లెంక. అంటే మనమేదో గొప్ప వాళ్ళంలాగా, వాళ్ళేదో తక్కువ వాళ్ళులాగా మన దగ్గరికి ఎవరైనా సహాయానికి వస్తే అలాగూ ప్రవర్తిస్తాం. అందుకనే ప్రభు అంటున్నాడు, సందేహించక వారితో వెళ్ళు. చదవండి. పేతురు ఆ మనుషుల దిగివచ్చి ఇదిగో మీరు. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును. చూడండి, పనివారు తన యజమానిని ఎట్ట అంటున్నారు?
నీతిమంతుడును దేవునికి భయపడేవాడు దేవునికి భయపడవాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి కొర్నేలి ఒక మనుషుడున్నాడు. అతడు తన ఇంటికి పిలువనంపించి నీ వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. ముందు లోపలికి రండి. ముందు లేకపోతే గేట్లోనే పంపించేసేవాడు. ఆత్మగాని చెప్పకపోతే గేట్లోనే పంపించేవాడు. ఇప్పుడు ఆత్మ చెప్పిన కారణాన అయ్యా అయితే ముందు లోపలికి రండి, లోపలికి వచ్చి ఆతిథ్యం తీసుకోండి. ఇప్పుడు ఆతిథ్యం ఇచ్చాక చూడండి, చదవండి. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. ఎప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరిలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. వచ్చే వరకు కనిపెట్టుకొని ఉన్నాడు. బంధువులతో స్నేహితులతో ఇల్లు కిటకిటలాడుతా ఉంది. వారందరూ వచ్చే వరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు రాగానే ఏం చేస్తున్నాడు, చదవండి. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని మార్చబడినవాడు, ఇంత గొప్ప వ్యక్తి నా దగ్గరకు రావటం, నరుడనే లోపలికి వచ్చి చేటి అయినను అట్టి వాణ్ణి ముట్టుటి అయినను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే మనుషులను చూపించి ఉన్నాడు, దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఎవరంటుంది? పేతురు అంటున్నాడు. దేవుడు నాకు చూపించాడయ్యా, ఏ మనుషుడును నిషేధింపదగిన వాడు కాడు, అపవిత్రుడు కాడు. చదవండి కిందకి. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చితిని గనుక ఎందు నిమిత్తం నన్ను పిలిచితిరో దాని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను. అప్పుడు పేతురు కొర్నేలి తనకి కలిగిన దర్శనం, దేవుడు నేను ఇలా ఉండగా ప్రార్థన చేసుకొని ఉండగా నా భక్తి జీవితంలో నేనుండగా నిన్ను పిలిపించమన్నాడు. ఇప్పుడు చదవండి 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, 11:14. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురు. ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపాను. అప్పుడు ఏం జరిగింది? ప్రియమైన వారులారా, దేవుని నచ్చదు. ఏ మనుషుడైనా పరకొండ అనేది ఖచ్చితంగా అవసరము. ఎప్పుడైతే బోధిస్తూ వచ్చారు, వారి మీద వాలింది, వారు దర్శించబడ్డారు. ఒకసారి కేతనకొండలో సేవ చేస్తున్నప్పుడు పాపినన్నా నా వదినతో పాపం చేశానని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అంగమట్ట చూస్తా ఉంటే వారి కుటుంబం అంతా మోకరించి మందిరంలో వాళ్ళ నానైతే, ఓ దేవా నా కుటుంబాన్ని రక్షించు. 70 ఏళ్ళ వృద్ధుడు. ఇంకేమైందో తెలిసిన ఈ సిచ్యువేషన్ అంతా మందిరంలో అయ్యాక సల్మాన్నా అదిగో మక్కను తీసుకొస్తున్నారు. కొన్ని నెలల నుండి, కొన్ని సంవత్సరాల నుండి అంటుంది. ఓయమ్మ స్నానం చేయటం 3 నెలలకోసారి. వాళ్ళ అమ్మ పోతే ఎన్నోసార్లు మొత్తుకోక 3 నెలలకోసారి స్నానం. దయ్యాలు ఆమెను బంధించేశారు. పిల్లలను పట్టించుకోదు, భర్తను పట్టించుకోదు. కొన్ని నెలల నుండి అలాగైపోయింది. కొన్ని నెలల నుండి తల్లి తండ్రి ప్రార్థన చేస్తున్నారు, కానీ దయ్యాలు వదిలిపోవట్లే. ఆ బిడ్డ ఆ రీతిగానే ఉంటుంది, అట్టనే ఉంటుంది. లోపలికి తీసుకొచ్చారు. సాక్ష్యం చెప్తున్న యవనస్తుడు అంటున్నాడు, సల్మానా ప్రార్థన చేయి, అక్కకి ప్రార్థన చేయి, ఈ దినం అక్క బాగుపడిద్ది, ప్రార్థన చేయి. సరేనని బాధ్యత కలిగిన సహోదరులు ఉన్నారు. సంఘం అంతా పులిపేట దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కసారి ప్రార్థన చేసి ఒక్కొక్కరు ఆమెనంటుంటే, ఈ ప్రార్థనలో నేను వెళ్ళి విడిచిపెట్టండి, నేను కాలిపోతున్నా, నన్ను విడిచిపెట్టి. ఎవరు పట్టుకున్నారు నిన్ను పో అన్నా. పో అంటే మందిరంలో పైన ఇంటర్ కిటికీలు ఉంటాయి కదా, కింద కిటికీల నుంచి ఇంటర్ కిటికీ దాకా గోష పెట్టుకొని కిటికీ ఎక్కుతుంది.
ఆడికి పోయి ఎక్కి మళ్ళీ దిగొస్తుంది. ఓరి సైతాను, ప్రార్థన చేస్తే నేను వెళ్ళిపోతాను, నేను కాలిపోతాను. అబద్ధం చెబుతున్నావు, పొద్దాకి వెళ్ళిపోతా కాలిపోతాను అంటావు. వెళ్ళిపో, ఎదుకున్నావు ఇక్కడ, వెళ్ళిపో అంటే బయటకు వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ పోయి ఆడ పెద్ద కోరి ఉంటే ఆ కోరిలోకి వెళ్ళిపోయి కూర్చొని రాళ్ళు ఏరుకొని ఆ గంపలో వేసుకుంటుంది. అక్కడ ఒక గంప నీళ్ళకు కొట్టుకొచ్చిన గంప దాంట్లో వేస్తుంది. నీళ్ళే నిండిపోయింది. మళ్ళీ తీసుకొచ్చారు. ప్రార్థన చేసినప్పుడల్లా ఎవరు నువ్వు, ఏం పేరు, ఎందుకు వచ్చావు చెప్పంటే అంటుంది. ఒకసారి అంది, నేను మద్రాసు మహాకాళినంది. అమ్మో, ఎంతకాలం నుంచి ఉంటున్నావు, ఎన్ని నెలల నుంచి ఉంటున్నావు, అన్ని వివరంగా చెప్పింది. పో ఇక్కడ నుండి పో. ప్రార్థన చేసి బయటికి వెళ్ళినప్పుడల్లా ఒక్కోటి వదిలిపోతుంది అన్నమాట. అంటే ఒకళ్ళు కాదు, ఉందే. ఎట్టొచ్చావు, ఎట్టబట్టావు, అది ఆడ, ఆ ఊరెక్కడ, ఈ ఊరెక్కడ, ఎట్టొచ్చావంటే అంది, నేను లారీ ఎక్కువ వచ్చాను అంది. ప్రియులారా, ఆత్మీయ జీవితంలో రకరకాలైనటువంటి పరిస్థితుల్లో అనేకులు పట్టబడిపోయి లోక సంబంధమైన నీతిలో దైవత్వాన్ని ఎత్తుక్కుంటున్నారు, రక్షణకు దూరమై. తెల్లవార్లు ప్రార్థన చేశాం. అన్ని దయాల చేత పట్టబడి తినేది లేదు, తాగేది లేదు. మరుసటి రోజు పగలంతా పట్టింది. ఆ రోజంతా ఆ ఇంటివారు ముఖాలు గడగలేదు, కనీసం నీళ్లు కూడా తాగలేదు. తండ్రి, వారి యొక్క అన్నలు, ఆ తమ్ముళ్ళు, ఆమె యొక్క తమ్ముళ్ళు మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అందరం ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి పో అంటే పరిగెత్తుతుంటే ఆ అన్యజనులు ఇళ్లలోకి పోతే వాళ్ళు తలుపులు వేసుకొని తిడుతున్నారు మనల్ని. వామ్మో, ఇటు వదిలేరు తిన్నని. పరిగెత్తుతుంది. ఆ నుంచి మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇది పోయాక మామూలు మనిషి అవుతుంది. మళ్ళీ కాసేపటికి మళ్ళీ అదే ప్రవర్తన. సాయంకాలం 5 గంటలకి మామూలు మనిషి అయింది. అంటే ఒక రాత్రి, ఒక పగలు. మేము ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది మనోళ్ళు కూడా విచిత్రమైన వాళ్ళు ఉంటారుగా. చేసేవాళ్ళు ప్రార్థన చేస్తుంటే కూర్చున్న వాళ్ళు ఏం చేయాలి, ప్రార్థన కాదు, కళ్ళు మూసు ఎట్టు చూస్తున్నారు, ఏమైద్దో, ఈసారి ఎటు పోద్దో అని చెప్పేసి. మేము ప్రార్థన చేస్తుంటే పట్టుకొని ప్రార్థన, ఇప్పుడే వస్తా వదిలంటుంది. సరే, ఇప్పుడే వస్తా అంటుంది, వదులంటే వెళ్ళి ఇట్ట చూస్తుందే, ఆమె ఈపు మీద పెట్టి ఒక్కటి పీకి వచ్చింది. కళ్ళు మూసుకోవద్దు, కళ్ళు తెరిచి చూస్తుంది. అందుకే పీకానండి. ఇక ఏడ నుంచి జనానికి భయం పట్టుకుంది, ఎవరిని పీకిద్దో. నా పక్కన ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన ఇబ్బంది ఏంటంటే ఒంటి మీద సొక్కా ఉంచుకోడు. ఈ షర్ట్ ఉంటే మరి ఆయనకి ఏమైద్దో ఏమో. ఈ మందిరం జరిగినంతసేపు గడగడ ఆ సొక్కా టేసుకొని ఉంటాడు. నేను చివరి ప్రార్థన అవటం ఆల్చో చివరి గుండి కూడా ఆవిడ తీసేసే ఉంటుంది. తీసేసి ఆడ పెట్టేసేస్తాడు అనుకుంటా ఉంటాడు. పాపం ఏం చేశాడు ఆయన, ప్రార్థన చేపాము ఉంది. ఇప్పుడు ఈ దయ్యాన్ని వదిలిచ్చేటప్పటికేమో ఇది జరిగిద్దని ఆయనకి తెలియదుగా, గుండీలు మోకరి చేసి వస్తున్నాడు. వదులు ఇప్పుడే వద్దు ఇప్పుడే వదిలి పెడితే పోయి ఒక్కటి బీకింది. ఆయన ఏమవుతాడో తెలుసా, ఈమెకి బాబాయ్ అవుతాడు. పీకొచ్చి అంటుంది, సల్మాన్న, మా చంద్రి బాబాయ్ కళ్ళు మూసుకోవట్లే, వాడు చొక్కా గుండీలు ఎందుకు తీశాడు. చూశారా, అన్నీ తెలుసు. దయ్యం పట్టినా దయ్యానికి అన్నీ తెలుసు. అప్పుడు నేనన్నా, ఎందుకు ఆ గుండీలు తీసావు, పెట్టుకో గుండీలు అంటే బైబిల్ తీసుకొని ఇక జారు కొట్టాక మొదలెత్తాడు.
కూర్చోండి. ఆ అమ్మాయి కొంచెం ఇది ఒక్కొక్కటి వదిలిపోయినప్పుడల్లా కొంత మన స్పృహలోకి వస్తుంది, పోతావు కూర్చో అంటే బాత్రూమ్కి పోయి వస్తా. బాత్రూమ్ అని బైబుల్ ఆడు వదిలిపెట్టిపోయాడు, తెల్లారిందాక రాలేదు. ఈ కొడుతుంది, తిడుతుంది, ఫలానా ఆయన కూతురికి దెయ్యం పట్టిందంట, మందిరంలో వదిలిస్తున్నారు అనేసరికి ఊరు జనమంతా కిటికీల్లో చేరారు. మందిరం చుట్టూ కిటికీలే, ఈ కిటికీలో ఉండి చూస్తున్నారు. ప్రార్థన చేసి ఒకళ్ళు ప్రార్థన చేసి బయటకు వదులుతున్నాం అనుకో, ఫరార్. వాళ్ళు పరిగెత్త, ఏం పరిగెత్త, వాళ్ళు ఎందుకు పరిగెత్తుతున్నారో తెలియదు, భయం ముట్టి వాళ్ళు పరిగెత్తున్నారు, ఏమేమో వదిలించుకోవటానికి పరిగెత్తుంది. తెల్లవార్లు జరిగిందండి ఇది. ఒక నైట్ ఒక పగల జరిగింది. అప్పుడు మామూలు మనిషి అయింది. జాగ్రత్త ప్రియమైన సోదరి సోదరుడు, ఇది ఎందుకో చెప్పాను, మర్చిపోయాను. దేవుని యొక్క వాక్యములో దర్శనము పొంది అతడు నువ్వు రక్షణ పొందవలసినది నీకు బోధిస్తాడు. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తునందు పాపములు ఒప్పుకోకుండా యేసుక్రీస్తు అంటే తక్కువ కులస్తుల దేవుడని, యేసుక్రీస్తు అంటే ఇప్పుడు కాదులే అని. కొంతమంది ఏమంటారు తెలుసా, రక్షణ పొందమంటే మనోళ్లే సాకులు చెబుతారు. ఏమని సాకులు చెప్తారు రండి చూడండి దేవుని యొక్క వాక్యంలో. ఎన్నో మంచి పనులు చేయాలి, ఎన్నో మంచి పనులు చేయాలి. అది క్రియల వల్ల కలిగింది కాదు, అది క్రియల వలన కలిగినది కాదు కనుక నువ్వు మంచి పనులు చేసినంత మాత్రాన, లేకపోతే మంచి పనులు రక్షణ పొందితే ఎన్నో మంచి పనులు చేయాలా? మంచి పనులు చేయాలని కానీ, మంచి పనులు చేస్తే కలిగిద్దని కానీ వ్రాయబడలేదు. నీకు రక్షణ అవసరం, నీకు రక్షణ అవసరం. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు, ఎవడును అతిశయపడ వీలు లేదు. నీ మంచి పనులను బట్టి నిన్ను రక్షించడు, నీ మంచి పనులను బట్టి నిన్ను రక్షించడు. మరికొందరు అంటారు, వామ్మో నీతిగా జీవించాల, లేకపోతే నీతిగా జీవిస్తే సరిపోదా, ఇంకా రక్షణ మాకెందుకు, మా నీతి మాకుంది, మా కార్యాలు మాకున్నాయి. ఈ కొర్నేలి లాంటి వాడు. దానికి ఏమంటాడు వాక్యంలో చదవండి, యెషయా గ్రంథం 64:6. యెషయా గ్రంథం 64:6. మేమందరం అపవిత్రుల వంటి వారమైతే మా నీతి క్రియల నీవు మురిగుడ్ల, మా నీతి క్రియలు ఈ భూమి మీద ఏ మానవుడైనా నీతి క్రియలు చేస్తున్నాను అనుకొని రక్షణ పొందకుండా ఉంటే పనికి వస్తుంది. మురికి గుడ్డ దేనికి పనికి వస్తుంది? అందరూ పడేయండి, దీన్ని తీసుకెళ్ళి దెబ్బలో పడేయండి. మానవుడా, నీతి క్రియల్లో రక్షణ లేదు. నీతి పనులు చేయాలనుకోవటానికి అది క్రియల వలన కలిగినది కాదు. నేను నీతి పనులు చేస్తున్నాను, క్రియల వలన కలగదు. నీ నీతి క్రియలని మురికి పీలికలు. మరికొందరు ఏమని సాకులు చెప్తారు, చదవండి యాకోబు పత్రిక 2వ అధ్యాయం. మా శాస్త్రాలు మాకున్నాయి, మా గ్రంథాలు మాకున్నాయి, మా శాస్త్రాలు పఠిస్తున్నాం, వాటిలో ఉన్న కార్యాలు మేము చేస్తున్నాం అని చెప్పేసి వారు అంటారు. అందుకు దేవుని యొక్క వాక్యం 10వ వచనం, యాకోబు 2:10. ఎవడైను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. అన్నిటి విషయాల్లో అపరాధి యగును అంటే ధర్మశాస్త్రము నెరవేరుస్తున్నానని నువ్వు చెప్పుకున్నంత మాత్రాన నీవు రక్షణ పొందవు, నీకు రక్షణ కలగదు. ధర్మశాస్త్రమునందు నేనంతా నెరవేరుస్తున్నాను అనుకోవటానికి సరిపోము. ఏదో ఒకటి తప్పిపోతూనే ఉంటాము. ఈ భూమి మీద ధర్మశాస్త్రము నెరవేర్చగలిగిన మానవుడు యేసు క్రీస్తుకు పూర్వము ఒక్కడును పుట్టలేదు, ఇప్పటికీ పుట్టలేదు. కనుక రక్షణకి ధర్మశాస్త్రానికి పోల్చుకుంటే ధర్మశాస్త్రం ఎవడు నెరవేర్చగలడు? అందరిని ధర్మశాస్త్రం పాపములో బంధించి వేసింది. ఆజ్ఞలన్నీ నువ్వు నెరవేర్చినా
ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా మంది చెప్పే మాట ధర్మశాస్త్రం. మరి కొంతమంది ఏం చెప్తారు, చదవండి యోధపత్రిక. ఉన్నారా మీ పిల్లలు? ఇప్పుడే ఎందుకన్నా, ఇప్పుడే తీసుకుంటే పడిపోరు. ఏడ పడిపోతారు? తీసుకుంటే పడిపోతానేమోనని. యోధపత్రిక 24వ వచ్చిన. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందం మాట ఉంటుంది. శక్తి గల మన రక్షకుడు ఒకరిని ప్రేమించును హత్తుకోవాలో దాన్ని హత్తుకోవాలి. దేని కొరకు ప్రయాసపడాలో దాని కొరకు ప్రయాసపడాలి. ఈ రక్షణకు గోడలుగా భక్తి జీవితం ఇది చాలే అనుకుంటారు. సరిపోదు. అలాంటి సాకులు చెప్తే దాసుడిగా ఉండనేరడు. ఎందుకు ఈ సాకు చెప్తావు? రావాలని ఉంది కానీ, చేయాలని ఉంది కానీ, ఆసక్తి ఉంది కానీ నాకు చాలా కష్టంగా ఉంది. ఆయన అంటున్నాడు, చెప్తున్నాను కదా, మారు మనసు పొందు, దేవుడు ఆదుకో. కొంతమంది అంటారు, ఇప్పుడు కాదులే అన్నా, ఇప్పుడు కాదులే. ఎప్పుడు మరి? పెళ్ళయ్యాక, లేకపోతే పిల్లలు కలగాలి కన్నా తర్వాత, పిల్లలు కూడా పుట్టారు తర్వాత అన్నో ఇప్పుడే కాదు, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి. నేను ఎవరినెత్తిని చేతులు పెట్టి చేయాలో మరి. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలన్నా ఇప్పుడే కాదు. ఒక ఆమంది ఒక సంఘంలో భలే తిరుగుబాటు చేస్తుంది. ఏ సంఘం ఏడని అడగబాకండి. తర్వాత ఎంత తిరుగుబాటు చేస్తుంది అంటే తెలుసండి, ఎంత తిరుగుబాటు చేస్తుందో. ఆమె వారం వచ్చినాక వాక్యం అంతా నాకు వెళ్ళిపోయేటప్పుడు ఒక సేవకుడు వచ్చాడు. ఆయన రాకడను గురించి చెప్పి వెళ్తున్నాడు. ప్రభు రాకడ ఇట్లా తొందరగా రాబోతుంది, నీ జీవితం ఎలా ఉందో చూసుకో, త్వరగా సిద్ధపడు, పరిశుద్ధంగా ఉండు, దేవుని కొరకు జీవించు. అట్లా జనం ఇంకా లేవలేదు. ఆఖరి ప్రార్థన అయింది. నా ఒక్కతే లెగిసి నిలబడి, ఇదిగో నేను చెబుతున్నానని. వీళ్ళందరూ ఇట్టనే చెబుతారు, పుట్టిన కాడి నుంచి చెబుతాను. మందిరం విడిచిపెట్టారు. ఇంకెవరు మందిరంలోకి బయటకు రాలేదు. ఆఖరి ఏమొక మారు మనసు ఎప్పుడు కలిగిద్దో ప్రభువా, ఏమొక మారు మనసు ఎప్పుడు కలిగిద్దో. వీళ్ళందరూ బయట కొట్టుకొని వెళ్ళిపోయింది. లేదు అంటే మారు మనసు లేదు. తలకాయ చితికిపోయింది, బాడీ ముక్కలైంది. అందరూ ఏడుస్తున్నారు. అదే రోజు ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను పుట్టిన కాడి నుంచి మందిరానికి వస్తున్నా, ఆయన వచ్చేది లేదు, మనం చచ్చేది లేదు. ఓహో, సావాలా నువ్వు? ఓ ప్రియమైన వారులారా, ఇంకేం చెప్పుద్దో తెలుసా? ఇంకో మాట చెప్పటం మర్చిపోయా. ఏమి లేదమ్మాయి, చచ్చిపోయేటప్పుడు యేసయ్యా క్షమించంటే చాలు. యేసయ్యా క్షమించంటే చాలు. ప్రేమ కలిగిన దేవుడు ఊరికినే క్షమిస్తాడు. ఇదంతా నష్టం. రండి పోతాం. ఇప్పుడు లారీ కొట్టినాక ఆ పక్క షాపు వాళ్ళు ఏమన్నారు తెలుసా? మన విశ్వాసులు అడుగుతున్నారు, అయ్యా గుద్దినప్పుడు ఏమంటావా? ఏమందమ్మా? వామో అని అరిచింది. ఏమని అరవాలనుకుంది? యేసయ్యా క్షమించు. ఛాయిస్ లేదు, అవకాశము ఇయ్యలేదు. లారీ కొట్టడంతోనే వామ్మో అని అరిచింది, అంతే. వామ్మో. భయపెట్టడానికి చెప్పే మాటలు కావివి. ఇదిగో ఇప్పుడే మిక్కిలి రేపు, ఇప్పుడు కాదులే అని వాయిదా వేసే వాళ్ళకి ఆ మాట చదవండి. ఏ మాట? 6వ అధ్యాయం
2 కొరింథీ 6:2 అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఆయన ఆదుకునే దేవుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినం. రక్షణ దినమందు ఆయన ఆదుకునే దేవుడు. ఈ దేవుడు నన్ను ఎలా ఆదుకున్నాడు కొన్ని మాటలు మీతో చెప్పి ముగిస్తాను. నా పేరు సాలమన్, మా నాన్న పేరు ఆంధ్రేయ, మా అమ్మ పేరు ఎమేల్యమ్మ. వారికి 5 సంతానం, నేను 4వ వాడిని. బాల్య దినాల నుండి క్రైస్తవ కుటుంబంలో పుట్టి జన్మించాను, పెరిగాను. బాల్య దినాల నుంచి ఇదే సహవాసంలో పుట్టాను, ఇదే సహవాసంలో పెరిగాను. వేరే సహవాసం నాకు తెలియదు. నా బాల్య దినాల నుండి దేవుని మందిరంలో పనిచేశాను, సండే స్కూల్ వెళ్ళాను, దేవుని మందిరం ఉడ్చాను, దేవుని ఇంట్లో బాత్రూంలు కడిగాను, దేవుని పిల్లలకు సపరిచర్యలు చేశాను, ఎన్నో మంచి కార్యాలు చేశాను. నేను కూడా అనుకున్నాను కొర్నేలి వలె ఈ జీవితం నాకు చాలు అనుకొని ఎన్నో స్థలాల్లో మీటింగులకు వెళ్ళాను, ఎంతోమంది దైవజనుల కాళ్ళు ఎత్తాను, మా ఊరు వచ్చిన దైవజనులకి. ఈ రక్షణ చాలు అనుకున్నాను. నేను దేవుని బిడ్డలే అనుకున్నాను. మా సేవకుడు కూడా ఎక్కువ పని నాకు చెప్పేవాడు. అక్కడ పని పిల్లలంగా ఉన్నప్పుడే దేవుని ఇంట్లో విస్తారమైన పని చేసేవాళ్ళం. విస్తారమైన పని. మొదట్లో తడికలు పైన పూరికప్పు తడికలు. ఈ తడికలు కూడా ఈతాకులతో కట్టేవాళ్ళు. ఏ ఆకులు? ఈతాకులు కోసుకురావటానికి పోయి పెద్దోళ్ళు కోసి కట్టగట్టి నెత్తిన పెడితే ఆ ఈతాకులు నెత్తిన పెట్టుకొని తెచ్చి మందిరంలో పెట్టేవాళ్ళం. ఆ ఈతాకులు దడిగడుతున్నప్పుడు ఈ కట్టే ముసలోళ్ళు అయ్యా అటుండి నేను ఇది గుచ్చుతాను, ఈ తాడు ఇట్ట పెట్టిరా అంటే ఈ ఈతాకులు గుచ్చుకుంటా ఉండేవి. అట్లాగా బాల్య దినాల నుండి దేవుని పనిలో ఉన్నా. బాల్య దినాల నుండి ఒక పని కాదు, 2 పనులు కాదు, మందిరంలో ఎన్ని పనులు ఉంటాయో అన్ని పనులు చేసిన. కాలేజీకి వెళ్ళొచ్చాను. మందిరం అంటే ఆశ నాకు బాల్య దినాల నుంచి. దేవుని ఇంటిలో వాయిద్యాలు నేర్చుకోవాలనేటువంటి ఆశ ఉండేది. అప్పటికే తబలా కొట్టడం వచ్చు, కంజర కొట్టడం వచ్చు, తాళాలు కొట్టడం వచ్చు. ఇక రానిది హార్మోనియం నేర్చుకోవాలి. హార్మోనియం వేసి ఆయన ఎమ్మటే కూర్చుంటా, ఆయన ఎంక చూస్తా ఉండేవాడిని. ఎట్టకేలకు కాలేజీ వయసు వచ్చింది. కాలేజీకి వెళ్ళి వచ్చాక సమయం దొరుకుతుంది. ఇంటికాడ నుంచి కాలేజీకి రాగానే మందిరానికి వెళ్ళి హార్మోనియం నేర్చుకుంటా ఉండేవాడిని. ఒకరోజు ఈ నేర్చుకునే సమయంలో ఎక్కువ సమయం అయిపోయింది, చీకటి పడిపోయింది. మా ఇంట్లో మా అన్నయ్యళ్ళు మా అమ్మోళ్ళు అందరూ పొలం పోయారు. వాళ్ళు పొలం పోయి వచ్చినా కూడా ఇంటిలో లైట్ వేసినోడు లేడు. వీడు కాలేజీకి వెళ్ళి వచ్చేవాడు కదా, వీడు ఆడికి పోయాడు, లైట్ కూడా వేయలేదు కనీసం అని చెప్పేసి వాళ్ళందరూ కోప్పడుకొని మా అమ్మ ఇంట్లోకి వచ్చింది. ఇంకా అంతా లైట్లు వేసుకొని వంట చేసుకొని పని చేశారు. నేను వేసుకోవటం అయ్యాక ఆ సేవకుడు కూడా ఇక ఇది రాదు పాడలేదా ఎవరికి వేయటం బుయ్యి అనిపించమే. ఆయన కూడా ఇసుక్కొని ఇదిగో సాల్మాను ఎంతసేపు పొద్దుపోయింది ఇక బాయ్యా అంటున్నాడు. ఇంక సేవకుడు చెప్పాక ఎందుకులే అని మూసేసి కట్టేసి హార్మోనియం ఇంట్లో పెట్టి ఇంటికి పోయా. అప్పుడుకు కూడా తగ్గలే మా అమ్మ కోపం. యారా యాడికి పోయావు అంది. నేను ఆడికి పోయానమ్మా, మందిరం కాడికి పోయి వస్తున్నాను అన్న. ఇట్రా అంది. ఇట్రా అంటే ఊరికి నేను పిలుస్తుంది అనుకొని పోయా నేను. ఏందమ్మా అంది. అదే కొడతదని తెలిసినట్టయితే దగ్గరకు పోయేవాడిని కాను. ఇట్రారా అంది. ఏందమ్మా అని పోయా. ఏడ పట్టుకుంది. ఇది మెలేస్తుంది, గొంతు ఉరుచుకుపోతుంది. మెలేసేసి లాక్కుపోయి పొయ్యి కాడకు తీసుకుపోయింది. పొయ్యి కాడకి ఎందుకో అక్కడ పొయ్యి ఊదే గొట్టం ఉంటుంది,
ఫూ అని. కర్రగొట్టం కాదు, ఇనపగొట్టం. ఈ ఇనపగొట్టం తీసుకొని ఇంకా చూడండి, మీరు నమ్ముతారు లేదో, ఇష్టం వచ్చినట్టు కీళ్ళు 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 కొట్టి పారేసింది. కొడతా ఏమంటుందో తెలుసా? నీకు ఇల్లు తెలీదా? నీకు వాకిలు తెలీదా? నీకు పని చేసుకోవాలని తెలీదా? మేము కేగూరులాంటి పొలం పోతే నీకు మందిరం కూడు పెట్టుద్దా? లెగిత్తే మందిరం అంటావు అని చెప్పేసి విస్తారంగా కొట్టేసిందండి. విస్తారం కొట్టేసింది. కూసుంటే లేవలేనంతగా కొట్టింది. బాగా ఏడ్చిన. ఆ రోజు విస్తారమైన వర్షం పడింది. మూల కూర్చొని ఏడుస్తా ఉన్నా. ఈ అన్ని నొప్పులు కదలలేకపోతున్నా. అన్ని కాళ్ళని పట్టేసినట్టు అనిపించినాయి. అది ఇనపగొట్టమాయ, కీళ్ల మీద జాయింట్ల మీద కొట్టింది బాగా. కాలేజీకి వెళ్ళి వచ్చాక అప్పుడు నేను ఏడ్చుకుంటానుకున్నా, ఎందుకు నా తల్లి నన్ను ఇట్లా కొట్టింది? నేను ఏం తప్పు చేస్తే కొట్టింది? నా స్నేహితులు రకరకాలుగా చెడిపోయి తిరుగుతున్నారు, నాతో పాటు వాళ్ళు రకరకాలుగా లోకంలో ఉన్నారు. నేను దేవుని మందిరానికే కదా వచ్చింది, నన్ను ఎందుకు కొట్టింది? నేను ఏం చేశాను? చిచ్చి, ఈ జీవితము ఇక అనవసరం. ఈ బ్రతుకుట కంటే చచ్చుట మేలు. చనిపోయి నేను త్వరగా పరలోకం చేరాల అని చెప్పేసి ఆలోచన చేసుకున్నా. నాకు తెలియదు దీనికి రక్షణ పొందాలా, రక్షణ పొందితేనే పరలోకం పోతాం, లేకపోతే ప్రాణహత్య చేసుకోకూడదు, అలాగే చేసుకుంటే నువ్వు పరలోకం చేరు అనే సంగతులు నాకు తెలియవు. చిన్నప్పటి నుంచి దేవుని ఇంట్లో పెరిగా, దేవుని పనులు చేశా, దేవుని సేవకుల కాళ్ళు ఎత్తాను, దేవుని మందిరం ఉడ్చాను, కడిగాం, ఎన్నెన్నో చేశాం. ఇంకా త్వరగా పరలోకం పోవాలి. ఇది ఆశ ఎందుకు పుట్టిందంటే, సండే స్కూల్లో మా ఊర్లో మా సేవకుడు పులిపేట మీద నులక మంచం తిరగేసి పులిపేటకు పెట్టి దాని మీద క్లాత్ పెట్టి ఇంతంతలా బొమ్మలు అతికించి సండే స్కూల్ చెబుతారు. ఆదివారం ఉదయం పగలు చెప్తారు సండే స్కూల్. ఉదయం పగలు 7 గంటల నుండి 10 గంటల వరకు సండే స్కూల్ జరిగింది. అంటే ఎన్ని గంటలు? 3 గంటలు సండే స్కూల్. 10 గంటలకు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 11ంటికి ఆరాధనకు వచ్చేవాళ్ళం. అప్పుడు బొమ్మలు చూపించేవాళ్ళు, పరలోకం ఎట్టుంటుందని. నాకు ఆశ పుట్టి ఇంకా నేను పరలోకం తొందరగా పోతాను, త్వరగా చచ్చిపోదాం, చచ్చిపోయి పరలోకం పోతాం. ఎందుకు బతకాలా? ఎంత చదివినా ఏదో ఒక ఉద్యోగమో లేకపోతే ఏదో ఒక పని చేసుకొని బతకాలా. నేను పెద్ద అయితే నాకు కూడా పెళ్లి చేస్తారు, నాకు పెళ్లి చేస్తే నాకు కూడా పిల్లలు పుడతారు, నాకు కూడా పిల్లలు పుడితే వాళ్ళు తప్పు చేస్తే లేకపోతే వాళ్ళను కూడా నేను ఎట్టనే కొడతాను. ఇక ఇదే కదా, కొట్టి నేను ముసలోడిని అవుతాను. ఇక ఇదే కదా జీవితము. ఎందుకోసం బ్రతకాలి? త్వరగా చనిపోవాలని చెప్పేసి ఆలోచన వచ్చి ఇక అందరూ పొద్దుపోయింది కదా, వర్షం అలిసిపోయి సన్నగా తుప్పర పడతా ఉంది, నన్ను పట్టించుకున్న ఒడి లేడు. ఇంట్లో మా పెద్ద అన్నయ్య ఉన్నాడు, మా రెండో అన్నయ్య ఉన్నాడు, మూడో అన్నయ్య ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా అమ్మ ఉంది. మా నాన్న అప్పటికి ఇంకా రాలే డ్యూటీ నుండి. త్వరగా చనిపోవాలి, ఎలాగైతే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి విజయవాడ పోయి ప్రకాశం బ్యారేజీ మీద నుండి దూకి కృష్ణానదిలో దూకి చచ్చిపోదామని బయలుదేరా. వాళ్ళు చూడకుండా మెల్లగా ఇంట్లో నుంచి బయటపడ్డా. మా ఊరు నుంచి విజయవాడ కృష్ణానది ప్రకాశం బ్యారేజీ 6 కిలోమీటర్లు ఉంటుంది. అర్ధరాత్రి పూట ఆ కరకట్ట కూడా బురద రోడ్డు, మట్టి రోడ్డు అన్నమాట, ఇప్పుడులాగా తారు రోడ్డు కాదు. ఈ 6 కిలోమీటర్లు తన్నులు తిన్న ఒంటితో, దెబ్బలు తిన్న ఒంటితో, ఈ బాధలో ఈ నొప్పులతో ఏడ్చుకుంటూ త్వరగా దూకి చనిపోవాలని నడుచుకుంటూ ఇప్పటికే సమయం చాలా అయింది. మార్గ మధ్యంలో వాళ్ళు అప్పుడు సైకిళ్ళకి లైట్లు ఉంటాయి, సైకిళ్ళకి లైట్ ఉంటుంది, బైకులలో లైట్లు వేసుకొని వస్తున్నారు. అమ్మ పుట్టికి నీ లైట్ ఒకటి చూసి ఫలానా అబ్బాయి ఇంటి కట్టను నడిచిపోతున్నాడని ఎవడన్నా ఇంటికాడ చెబితే మళ్ళీ వాళ్ళు ఎమ్మటబడి వచ్చి మళ్ళీ ఎరగదన్నుతారు, మళ్ళీ ఇంటికి తీసుకుపోతారు. ఈ బతుకంతా ఎందుకు అని సొక్కా వాడు తీసేసా, షర్ట్ వాడు తీసి ఏం చేశాను, తలకాయ చుట్టుకున్నా. చూడండి, ఎందుకంటే మనుషులు నన్ను గుర్తుపట్టకూడదు, ఈడెవడో బెజవాడోడు అనుకొని ఒక ప్యాంటు సగం మడతేసేసా. ఎందుకంటే మా ఊరు టౌన్ వాళ్ళు అట్టనే వస్తారు,
ఈ వర్షాకాలం బురదలో విజయవాడ నుంచి ఎవరన్నా అయితే అట్ట కనపడతారు. ఈ ప్యాంట్ పైకి మడతేసి చెప్పులు ఏం చేశాను, ఆళ్ళీళ్ళు చెప్పులు ఆ బురదలో నడవలేం కాబట్టి ఆటోమేటిక్ చెప్పులు చేత్తో పట్టుకున్నా. ఈ బండి వచ్చేటప్పుడు చెప్పులను గొడుగులాగా పట్టుకుంటున్నా, అంటే కొంత ముఖం ఆగపడకుండా అటు కంటిలో పడుతున్నట్టుగా చెప్పులు అడ్డం పెట్టుకుంటా, ఎందుకంటే వాడు ముఖం చుట్టకుండా దాటిపోవాలని. ఇంకేదైనా పెద్ద లైటోడు వస్తున్నాడు అనుకో, ఇంక ఇదంతా కాదని పక్కకు పోయి కూర్చుంటే ఇటు దెయ్యమా మనిషిలో ఈ టైంలో కూర్చున్నా ఇటు బర్రన పోతాడు, వాడు నా ఎంకే చూడడు అని చెప్పేసి అట్లా చేసి రాత్రి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఎక్కా. రాత్రి 12 అయింది. త్వరగా దూకి చనిపో, ఎవరో నా మెడ మీద చేయబెట్టి నెడుతున్నట్లుగా త్వరగా దూకు అని చెబుతున్నారు. బ్యారేజ్ ఎక్కా. 12:30 అయిపోయింది టైం. ఆలోచన వచ్చింది, ఈ ధరని దూకుదామా ఆ ధరని దూకుదామా అని ఆలోచన వచ్చింది. నాకు తెలుసు ఆ ధరని దూకితే అక్కడక్కడ సప్టా చేసి ఉంటుంది, గచ్చు చేసి ఉంటుంది. సరాసరి నీళ్ళల్లో పడకుండా ఆ సప్టా మీద పడ్డాను అనుకో, కాలో చేయ ఇరుగుద్ది, లేకపోతే తల బలుగుద్ది, లేకపోతే నడుము ఇరుగుద్దో, ఎవడో ఒకడు చూస్తాడు, మళ్ళీ ఇంటికి చేరుతాడు. ఈ బతుకు కంటే ఇంకా అది భయంకరమైన బతుకు, మంచంలో బతకాల. చిచి, అట్లాంటి బ్రతుకొద్దు. దూకితే లోతులోనే దూకి సావాలి. ఆ ధరిన నాకు తెలుసు రెండు తాడి చెట్లు లోతు కూడా ఉంటుంది, అంత భయంకరమైన లోతు ఉంటుంది బ్యారేజీ అవతల లాకుల వైపు. ఆ ధరికి పోతాం, ఆ ధరిని దూకుతాం అని చెప్పేసి వెళుతూ ఉన్నా. ఆ ధరికి వెళుతూ ఉన్నా, ఎవరో త్వరగా దూకు అని నెడుతున్నారు. ఇంతలో బ్యారేజీ మీద కరెంటు పోయింది. సచ్చేవాడికి కరెంటు ఏం పని, నువ్వు సావటానికి వచ్చావు కదా, సచ్చేవాడికి కరెంటు ఏం పని, నువ్వు దూకు సావని ఒక ప్రక్కన తొందర పెడుతుంటే ఒక ప్రక్క నాతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టు, ఒరే ఎటు సావటానికి వచ్చావు, సస్తావు, కరెంట్ వచ్చాక సావు. నాకు తెలియదు ఇది అసలైన కరెంట్ అని. సరేనని మామూలు కరెంటు కొరకు చూస్తున్నా, చూసి అంతసేపు చూసినా కరెంటు రావట్లే. ఈ కరెంటు పోయింది బ్యారేజీ మీద. ఇది వచ్చినాక దూకుదాం అనుకున్నాం కదా అని ఆ దిమ్మెన అనుకొని మెల్లె కూర్చుంటే తుప్పర పడతా ఉంది. మళ్ళా తుప్పర స్టార్ట్ అయింది, తుప్పర పడతా ఉంది, సన్న తుప్పర. ఆ దోమలు కొడతా ఉన్నాయి, ఏడ్చి ఉన్నా, ఓపిక లేదు, నీరసం. అన్నం కూడా తినకముందే కొట్టింది. ఈ బాధతో ఆ దిమ్మెన అనుకొని కూర్చుంటే శుభ్రంగా కన్నంటింది. నిద్రపోయా. మీరు నమ్మండి, నిద్రలో ఎవరో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి, ఒరే నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు, జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచు అంటున్నాడు. ఆ మాట నాకు తెలియదు, బైబిల్ ఎక్కడుందో కూడా తెలియదు. ఆ మాట చెప్పి నేను అక్కడికి మేల్కొనకుండా అట్టనే ఉంటే ఇంకేమంటున్నాడు తెలుసా, ఇప్పుడు గాని నువ్వు సచ్చావంటే నువ్వు నేరుగా నరకానికి పోతావన్నాడు. ఏంటంటే నేను నరకానికి పోతానా? బాల్య దినాల నుంచి చేసిన పనులు, మందిరం విడిచి మందిరం గడిగి ఈ మందిరంలో ఎన్ని పనులు చేశాను, సేవకులు కాళ్ళు ఎత్తాను, ఇవన్నీ పనులు. నరకానికి పోయేటట్టు అయితే నేను సావటానికి వీలు. ఎందుకంటే సండే స్కూల్ ఎంతంతలో బొమ్మలు చూపించారు, నరకం అంటే ఎట్టుంటుంది, దీనిలో పడితే మా ఊరు సేవకుడు భలేకి చెప్పేవాడు, దీనిలో పడితే ఓ అని అరుతారు, ఏడుతారు, కాలిపోతారు, ఎప్పుడు ఏడవటమే. అవన్నీ బాగా మైండ్లో పడిపోయినాయి బాల్య దినాల్లోనే. వామ్మో నరకం అయితే చావటానికి లేదు, నరకంలో పడిపోతావు, నువ్వు చస్తే నరకానికి పోతావు ఎప్పుడు అన్నాడు. వెంటనే మెలకు వచ్చేసింది. టైం చూసుకున్నా 1:30 అయిపోయింది. నరకానికి పోతా అంటున్నాడు. ఇక చావకూడదనే తీర్మానంకి వచ్చేసా. మరి ఇప్పుడు ఎట్టా? ఈ అర్ధరాత్రి కాడ ఇంటికి చేరాలా? ఎట్టా వెళ్ళాలంటే ఓపిక లేదు, నడిచిపోవాలంటే నడిచి వచ్చే కానీ మళ్ళీ వెళ్ళటానికి ఓపిక లేదు.
అలాగే కూర్చొని ఉండగా టైం 3 అవుతూ ఉంది. 3ంటికి మెల్లిగా మా ఊరు నుంచి విజయవాడ డైలీ ఒక 25-30 ఎడ్ల బళ్ళు కూరగాయలకి వేసుకొని పోతాయి విజయవాడ మార్కెట్కి. అక్కడ దించి మళ్ళీ ఆ బళ్ళు రిటర్న్ అవుతాయి తెల్లారగట్ట. ఈ బళ్ళు మెల్లిగా సాగినాయి బ్రిడ్జి మీద. అమ్మయ్య, ఈ బళ్ళన్నీ మా ఊరు బళ్ళే. ఈ బళ్ళల్లో ఏదో ఒకటి ఎక్కి మెల్లిగా ఇంటికి చేరదాం. మెల్లిగా ఇంటికి చేరదాం. ఇంటికి చేరి నా పాపాలు ఒప్పుకొని నేను రక్షణ పొందాలి, నేను మారుమనసు పొందాలి, నేను ఇప్పుడు చస్తే నరకానికి పోతా అన్నాడు అని చెప్పేసి కూర్చుంటే ఈ బండి ఎక్కుదాం, ఈ బండి ఎక్కుదాం, ఈ బండి, బళ్ళన్నీ పోయినాయి. ఎందుకంటే లేవటానికి ఏమీ లేదో, ఓపిక లేదండి. అన్ని నొప్పులు వాసిపోయినాయి, లేవటానికి ఓపిక లేదు. అన్ని బళ్ళు పోయినాయి. మళ్ళీ ఏడుస్తున్నా, మళ్ళీ దుఃఖం వస్తూ ఉంది. అమ్మా, ఈ బళ్ళన్నీ పోయినాయి. అట్లాగే ఓపిక చేసుకొని నొప్పుల మీద దాటి కట్టెక్కిని ఎటో కట్ట వెళ్ళి వెనక బండి పట్టుకొని నడుస్తుంటే ఆ బండిలో మనిషి జోలిలో పడుకొని ఉన్నాడు. ఎదర ఆ తొట్టిలో ఆ జోలిలో పడుకొని ముసుకేసుకొని ఉన్నాడు కదా, తుప్పర పడుతుంది. సలే ముసుకేసుకొని జోలిలోనే పడుకొని ఇటు తిరిగి ఎవరా మనిషి అంటున్నాడు. ఎవరా మనిషి అంటే నేను పలకుండా ఉంటే ఇది దెయ్యమా మనిషి అని వానికి అనుమానం. ఎవరా మనిషి? ఓ అంటున్నాడు. ఓ అంటే బండి ఆపుతాకి. ఎవరా మనిషి చెప్పరేంటి? అన్నా నేనేలే అన్న. నేనే ఎవడురా నువ్వు? నేనే అంటావు, ఎవరు చెప్పు అన్నాడు. నేను పలానా ఆంధ్రీ గారి అబ్బాయిని అన్న. ఓరి పుట్టాడా నువ్వా? ఈ టైంలో వస్తున్నావు ఏంద్ర, మరి చెప్పవే, పిలవచ్చుగా, ఆపితే ఆపనొచ్చుగా, బండి ఎక్కుతావు అని చెప్పేసి. ఆపేనా బండి అంటే ఆపన్నా. ఓ అన్నాడు. ఓ అంటే అది ఆగింది. ఇప్పుడు బండి వెనక్గా ఎక్కాలంటే నాకు చేత కాదు, ఎగురుతున్నా. ఓరి తెక్కలాడు, అటు కాదు చక్రం మీదకి ఎక్కు అన్నాడు. చక్రం మీదగా బండి ఎక్కి కూర్చున్నా. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రభువా, ఈ టైంలో ఎందుకు నడిచి వస్తున్నావంటే ఏం చెప్పాలా? సావటాకు వచ్చాను వెనక్కపోతున్నట్టు సిగ్గు కాదు, మరి సావకుండా వస్తున్నావేంద్ర అంటాడేమో. ప్రభువా, ఇట్లాంటి ప్రశ్నలు ఏం మాట్లాడొద్దు, నువ్వే చూసుకో. మళ్ళీ నేను అబద్ధమా చెప్పలేను అని చెప్పేసి తీర్మానం చేసుకొని బండి ఎక్కి కూర్చున్నా. కొంత దూరం పోయాక ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ మధ్య లాజరు ధనవంతుడు డ్రామా వేసారే, దాంట్లో నువ్వు ఉండవు, ఆంధ్రీ గారి అబ్బాయి ఉన్నాడు అన్నాడు. ఆహా, భలే, మొత్తానికి మంచి టాపిక్ ఎత్తుకున్నాడు. ఇక ఈ టాపిక్ సరాసరి ఇంటికి పోయిందాకా ఉండాలి. ప్రభా, ఇక ఏరే ప్రశ్నే వద్దు, ఇక దీన్నే సాగదీసి ఆయనకి చెబుతా అని చెప్పేసి అనుకొని, నువ్వు చూసావా ఆ డ్రామాకు, నువ్వు కూడా వచ్చావా అన్న. లాజరు ధనవంతుడు డ్రామా వేయించారు మా చేత. ఆ డ్రామాలో నన్ను లాజరుకు గట్టించారు. దాంట్లో నేను లాజరుకు గట్ట, నువ్వు గుర్తుపెట్టావంటే, ఓరి బుడ్డోడా, నిన్ను చూడగానే మీ అక్కాయి ఒకటే ఏడిచిందిరా, ఒకటే ఏడిచింది. ఎందుకు? లాజరును చూడగానే పీత వస్త్రాలే చినిగిపోయినాయి, చేతిలో కర్రే, చేతికి చెప్పాయి. ఈ వేషధారణ చూసి మీ అక్కాయి ఒకటే ఏడిచిందిరా, ఒకటే ఏడిచింది. అక్కాయి ఆడవా, నేను ఆడవా, అక్కాయి ఆడవా, నేను ఇవన్నీ అప్పుడప్పుడు మర్చిపోతా ఉంటా. మాట్లాడుకుంటా. కాదురా, అప్పుడే అయిపోయింది ఏంది, ఇంకా సేపు ఉంటే ఉండాది వేసాం, ఇంకా అప్పుడే అయిపోయిందంటే లేనిది ఆడ తెచ్చి ఆడాలా, ఉండాది ఆడాం. ఇక ఆ మాటలతో ఇల్లు వచ్చిందాక బండి మీద ఇదే కబుర్లతో వెళ్ళామండి. తెల్లవారుజాము 5 అయింది. మా తాతగారి ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది. ఆపు, ఇల్లు వచ్చింది, దిగుతాను అన్న అంటే ఆపాడు. అప్పటికి ఇంకెవరు లేవలేదు. 5 గంటలకి ఇంకా చీకటిగానే ఉంది. తలుపు కొడితే మళ్ళీ ఏమనుకుంటారా అని చెప్పేసి ప్రహరీ దూకి లోపలికి పోయా. లోపలికి మా అమ్మమ్మ బయట పడుకొని ఉంది. సరాసరి నాకెవరు చెప్పలేదండి, సరాసరి డాబా ఎక్కా. ప్రశాంతమైన వాతావరణం, వర్షమేమి లేదు, చల్లటి గాలి వస్తూ ఉంది. డాబా మీద వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుందామని మోకరిస్తే, కొట్టినప్పుడు ఏడ్చిన దానికంటే
బ్యారేజీ మీద ఏడ్చిన దానికంటే, ఏడ్చుకుంటూ పోయిన దానికంటే ఒకటే దుఃఖము, ఒకటే దుఃఖము. నా బాల్య పాపాలన్నీ నాకు గుర్తొచ్చాయి, నేను చేసిన తప్పులన్నీ నాకు ఎత్తి చూపిస్తున్నాడు. ఒక అతను స్క్రీన్ మీద చూపించినట్లుగా ఒక్కొక్కటి స్క్రోల్ అవుతా ఉంటే, ప్రభా ఇది చేశా, ఇది చేశా, ఇది చేశా, క్షమించు 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 అని ప్రతి పాపాన్ని ఒప్పుకున్నా. ఆమె నన్ను చెప్పాక నా హృదయ బరువు తేలిపోయింది, నా హృదయం తేలికనిపించింది, ప్రశాంతత వచ్చేసింది, నెమ్మది వచ్చేసింది, ఏదో గొప్ప బరువు నా నెత్తి మీద నుంచి తీసేసినట్టు అనిపించింది. ఆమెను చెప్పినాక కిందకు వచ్చా. నా కాళ్ళ చప్పుడు విని మా అమ్మమ్మ లేచింది. ఎవరా మనిషి అని. అమ్మ నేనే అన్న. నేనే ఏందిరా, నువ్వు పైకెట్టబోయావు, ఎప్పుడు వచ్చావు అంది. కాదమ్మా, నేను తర్వాత చెబుతా కానీ రాత్రి నన్ను గురించి ఎవరన్నా అడిగారా అన్న. ఎవరు అడిగారు? అప్పుడు గుండె గుబుక్కుమంది. అమ్మో, ఇక చచ్చినా అంతే పోయేవాడినేమో, వీడు ఏమయ్యాడు అనే కూడా ఆశ కూడా లేదు. కాదమ్మా, ఎవరు అడగలేదా, మా అమ్మ కానీ అన్నయ్యళ్ళు కానీ ఎవరు రాలేదు, ఎవడొచ్చాడు అసలు, నువ్వు ఏడకపోయావు ఏంది చెప్పంది. అప్పుడు చెప్పిన, అమ్మా రాత్రి నన్ను మా అమ్మ కొట్టింది, నీకు తెలియదా అంది. కొట్టిందా? అదే నాకు తెలియదే. నన్ను ఎరగొట్టిందమ్మా, బ్యారేజీ దాకా వెళ్ళా, దూకుదామని వెళ్ళా, చనిపోదామని వెళ్ళా. వామ్మో ఇట్లాంటి పని చేసావా అని చెప్పేసి మా అమ్మ గబగబ తాళం తీసి గేటు తీసి వెళ్ళిపోయింది మా అమ్మ దగ్గరికి. మా ఇల్లు కూడా ఆడే పక్క ఇదిలో ఉంటుంది. వెళ్ళిపోయి తలుపులు దబా 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 వాడు కూడా గేట్ వేసుకొని ఉండారు. తలుపులు దబదబ కొట్టింది. దబదబ కొడితే ఎవరి గోల అని చెప్పేసి మా అమ్మే లేచి వచ్చింది. ఇక మా అమ్మ ఇంక ఉరిమి చూసి సాలిగాడు ఏడు అంటుంది. సాలిగాడు అంటే సాలమాన్. మా అమ్మ ఏమందో తెలుసా వాళ్ళ అమ్మతో, ఏడ చచ్చాడు నాకేం తెలుసా అంది. వామ్మో అంటే ఈ కోపం ఇంకా పోలే. ఇంక చూడు, మా అమ్మ కూతురు కాబట్టి ఆమె మీద ఎగబడి తిట్టి, అట్టాంటిదానా వాడు చస్తే నీ పని ఉండేది, ఇప్పుడు నువ్వు ఎట్ట చేశాడు, సత్య చచ్చాడు, నలుగురు ఉండారు ఇంకా పోతే పని. అంటే చూడండి హృదయము అంటే తన బిడ్డల విషయమై తను ఎంత కఠినంగా వ్యవహరించిందో. అట్లా కఠినంగా వ్యవహరించింది కనుకనే 5 పిల్లలను తండ్రి త్రాగుబోతైనా దేవుని భయభక్తుల్లో పెంచింది. మా నాన్న అంటే భయం ఉండదు, కానీ మా అమ్మ అంటే ఇప్పుడు కూడా ఆమె లేవలేదు. కానీ ఇప్పుడు 75 సంవత్సరాలు పడ్డాయి. ఇప్పుడు కూడా ఉరిమి చూస్తూ ఉంటుంది. మేమెంత దడుతామో కోడలను కూడా అంత దడిపిస్తుంది. అంటదంటే వాళ్ళు కూడా దాడే. కానీ ప్రియుడా, ఆ రీతిగా దేవుని సన్నిధిలో నా పాపాలు ఒప్పుకున్నా, దేవుడు నన్ను క్షమించాడు. అప్పటి నుండి రక్షణ పొందిన వాడినై దేవుని మందిరానికి వెళ్ళా. కొంతకాలం తర్వాత దేవుడు తన సేవకు పిలుచుకున్నాడు. అమ్మా నన్ను సేవకు పిలుస్తున్నాడు, నేను సేవకు వెళ్ళాలని చెప్తే, సరేయ్యా ప్రార్థన చేసుకో నీ ఇష్టం. మా నాన్నకి చెప్పా, సేవకేమన్నాడు, కాళ్ళు కీళ్ళు ఎరగొడతా అన్నాడు. ప్రార్థనలకు పోతున్నావు చాలదా, సేవద్దు ఏవద్దు, ఏడ మందిరానికి మీటింగ్ పోవాలో అక్కడికి పో, అంతేగాని సేవద్దు. పోయి వాళ్ళ వాకిళ్ళు ఓడటం, వాళ్ళ పంచంలో పడి ఉండటం, వాళ్ళ కాళ్ళతో ఎందుకురా నీకు ఈ పని. మా నాన్న ఆలోచన అది. సరే ప్రభు బలవంతం చేస్తున్నాడు, సమయం దగ్గర పడుతుంది, అమ్మా నేను సేవకు పోవాలా అని చెప్పేసి, సరేనయ్యా వెళ్ళు. మా అమ్మ దగ్గర ప్రార్థన చేయించుకున్నా. సూట్ కేసుకి నాకున్న ఆ బట్టలు సర్దుకున్నా, 2-3 జతలు. మా అమ్మ అంతో ఎంతో డబ్బులు ఇచ్చింది. సూట్ కేసుకి బట్టలు పెట్టుకొని బయటకు వచ్చా. దాదాపు ఇప్పటికీ 28 సంవత్సరాలు ఒంటరిగా బయటకు వచ్చాను. ప్రభు తన సేవలో అనేక అనుభవాలు నేర్పి ఆయన తన సేవలో నిలుపుకున్నాడు. సేవకు వచ్చాకే దేవుడు నా వివాహం చేశాడు. ఒక్కడిని 2గా చేశాడు, 2ని 3గా 4గా చేసి, 2 పిల్లలనిచ్చి 4గా చేశాడు. నాటి నుండి నేటి వరకు ఆయన కృపలో, ఆయన సేవలో బ్రతుకుతూ, జీవిస్తూ, చెలిస్తూ ఆయన రాకడ కొరకై నిరీక్షిస్తున్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడు ఈ లోకం విడిచనము
నా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ రక్షణే నీకు లేకపోతే, ఈ జీవితమే నీకు లేకపోతే, ఈ పాప క్షమాపణే నీకు లేకపోతే, గుర్తుపెట్టుకో, కోటి విద్యలు వీటి కొరకే. జంతువులు తిని త్రాగి చచ్చిపోతున్నాయి, నువ్వు కూడా ఒక దినమున చనిపోతావు. అయితే జంతువులకు ఆత్మ లేదు, అవి గాలిలో కలిసిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి. మనం గాలిలో కలిసిపోయే వాళ్ళం కాము, మనం మట్టిలో కలిసిపోయే వాళ్ళం కాము, మనం మట్టిలో కలిసిపోయే వాళ్ళం కాము. నువ్వు చనిపోయాక నువ్వు ఏడికి పోతావు నీకు తెలుసా? నువ్వు చనిపోయాక నీ గమ్యమేటో నీకు తెలుసా? ఒక ఆయన అడుగుతున్నాడు, నువ్వు చచ్చిపోతే ఏడికి పోతావయ్యా? యేసు ప్రభు నమ్మకంటే ఎవరికి తెలుసండి? ఎవరు చూసి వచ్చారు? గాలిలో కలిసిద్ది, దుమ్ము ధూళిలో కలిసిద్ది. సలసాలే చెప్పారులే. ఓహో, అంటే ఈయనలో ఉన్నదంతా ఏందంట? గాలి. సచ్చినోడికి లారీ పంపు తెచ్చికొట్టు, లెగుతాడేం? అంటే తాను తనలో ఉన్నది గాలి అనుకొని భ్రమతో బ్రతుకుతున్నాడు. దేవుడు నిన్ను సృష్టించాడు, తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను చేయదమని దేవుడు అనుకోనేను. దేవుని రూపం ఇచ్చాడు, దేవుని స్వభావం ఇచ్చాడు, దేవుని పోలిక ఇచ్చాడు. ఇదంతా చాలక పాడైపోయి పతనమైపోయి తప్పిపోయిన మానవునికి తన కుమారునే ఈ లోకములోనికి ఇచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు శిలువ మరణం పొందాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. తను నమ్మిన వారిని తీసుకొని పోటానికి త్వరలో రాబోతున్నాడు. నువ్వు ఎక్కడికి పోతావు? నీ గమ్యమెట్టు. ఒక దినం లోకం విడిచిపెట్టాలి. ఎంతకాలం బ్రతికినా ఒక దినం లోకం విడిచిపెట్టాలి. నీ మార్గం మోక్షం, యుగయుగముల వైకుంఠములో ఉండాలని నీకు ఆశ ఉంటే, యేసు ప్రభువా నాకు కూడా కావాలి. ప్రభువా, నన్ను రక్షించుటకు వచ్చావు, నన్ను రక్షించుటకు రక్షకుడుగా వచ్చావు, ఇదిగో నన్ను రక్షించిన వాడు, ఈ దినం నన్ను కూడా రక్షించు, నన్ను కూడా అంగీకరించు. ప్రభువా, నీ సన్నిధికి వస్తున్నా, నన్ను క్షమించని పశ్చాత్తాపడి తీర్మానం చేసుకుంటే ప్రభు నిన్ను క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు ద్వారా ఆ రీతిగా క్షమించబడి రక్షణ పొంది మోక్షములో ప్రవేశిస్తావు. దానికి ఇప్పుడు కాదంటావా? మా చేతులు మేము గడుక్కుంటున్నాం, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. రండి ప్రార్థన చేసుకుంటాం.